ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మార్చి నెల 10వ తేదీ నుండి మార్చి నెల 16వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కుంభరాశిలో రవి, చంద్ర, శని, శుక్రగ్రహాలు. మీనరాశిలో బుధ, రాహుగ్రహాలు. మేషరాశిలో గురుగ్రహము. అలాగే కన్యారాశిలో కేతుగ్రహము. మకర రాశిలో కుజగ్రహము సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ వారం 4వ స్థానంలో కేతుగ్రహం, అలాగే 8వ స్థానంలో కుజగ్రహం, 9వ స్థానంలో రవి, చంద్ర, శని, శుక్రగ్రహాలు, అలాగే 10వ స్థానంలో బుధ, రాహు గ్రహాలు, 11వ స్థానంలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ మిథున రాశి వాళ్ళకి కొంత సాధారణమైన ఫలితాలే కనబడుతున్నాయి. అంత మిశ్రమంగా ఉన్నది. కాబట్టి ఈ వారం ఆలోచన తీరు బాగానే ఉంటుంది, కానీ అది కొంత ప్రతికూలమైన పద్ధతిలో ఉంటుంది. అవసరాన్ని మించి ఆలోచన చేయటం, అవసరానికి దూరంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంటుంది. సమయస్ఫూర్తికి కొంచెం ఎక్కువగానే ఆలోచన చేయడం జరుగుతుంటుంది. కొంచెం ఆలోచన తీరు, మాట తీరు కొంత అనుకూలత తగ్గుతుంటుంది. కొంచెం జాగ్రత్తగానే ఎంతో ఆలోచన చేసి మాట్లాడితేనే అనుకూలత పెరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండమని అర్థం. అలాగే ధన యోగాదులన్నీ కూడా సాధారణంగానే ఉన్నాయి. ఈ వారం అంత పూర్తి అనుకూలత అయితే లేదు. కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉన్నది. మాట తీరులో కొంచెం అనుకున్నది అనుకున్నట్టుగా మాట్లాడలేకపోవడం, మన భావన వేరే విధంగా ఉండి దాన్ని సరైన విధానంగా ప్రకటించలేక కొంత ఇబ్బంది పడడం కూడా జరుగుతుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా ఆలోచన చేయవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. ఎంత ఆలోచన చేసినా పొరపాటు పడే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితోటి కూడా సఖ్యత ఉన్నప్పటికీ అది కొంత దూరంగా ఉన్నట్లుగా అనుమానంగానే ఉంటూ ఉంటుంది. అంటే పూర్తి సఖ్యత లేకుండా ఒక అవసరానికి తగినట్టుగా ఉండే అవకాశం ఉంటుంది. ఎవరు కూడా పూర్తి అనురాగంతో, ఆప్యాయతతోటి పలకరించినట్టుగా అనిపించదు. అలాంటి పరిస్థితులు ఎక్కువగా కనబడుతుంటాయి. ఈ వారంలో శుభకార్యాలు, అలాగే ఏదైనా బంధుమిత్రుల సంబంధించిన వేడుకల్లో పాల్గొన్నప్పుడు ఇలాంటి సమస్యని చూడగలుగుతాం. ప్రయాణాలు అంతగా అనుకూలించే పరిస్థితి లేదు, సాధారణంగా ఉంటుంది. అలాగే తీర్థయాత్రలు చేసేవాళ్ళు కొంత సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. ప్రయాణాల్లో కొంత ఇబ్బందులు కలిగే అవకాశం కూడా ఉన్నది. గృహ వాహనాది యోగాదులు సాధారణంగా ఉంటాయి. పూర్తి అనుకూలత అయితే లేదు. ఈ వారం అటువంటి ప్రయత్నాలు ఏమీ చేయకుండా ఉంటేనే బాగుంటుంది. క్రయ విక్రయాది విషయాల్లో ఏదైనా సరే ఈ వారం పూర్తిగా అనుకూలంగా లేదనే అర్థమవుతోంది. విద్యార్థులకి విద్యా అవకాశాలు అనుకూలంగానే ఉన్నాయి, అది పర్వాలేదు, అనుకూలత పెరుగుతుంది కూడా. విద్యా లక్షణాలు మంచి చురుకుగానే ఉంటాయి. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో కొంత ప్రతికూలత ఉన్నది. అయితే రుణాలు అలాంటి విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది.
కాబట్టి రుణ సంబంధించిన విషయాల్లో ఈ వారం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. కొత్తగా రుణాలు చేయకుండా ఉంటే మంచిది. అలాగే మన దగ్గర ధనం తీసుకున్న వాళ్ళు మనల్ని మాట అనే అవకాశం ఉంటుంది. అయితే కొంత ఇబ్బందికరమైన వాతావరణాలు ముఖ్యమైన బంధువులు, మిత్రులు, అతి సన్నిహితుల వద్ద ఆర్థికపరమైన విషయాల్లో మాట తేడాలు వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం అట్లాంటి విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఆరోగ్య విషయంలో కొంచెం చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరిని పలకరించినా ముభావంగానే ఉండే పరిస్థితి ఉంది. అతి సన్నిహితమైన వాళ్ళు ఆ విధంగా ఉండడం అనేది మనస్పర్ధలకు దారితీసే అవకాశం ఉంటుంది. కొంచెం ఎటువంటి విషయంలోనైనా ఎట్లాంటి సందర్భంలోనైనా మనం ఎక్కువగా మాట్లాడకుండా అర్థం చేసుకొని తగినట్లుగా ఉంటేనే బాగుంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా అంత సఖ్యతగా అనిపించటం లేదు. కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందులు పెరుగుతాయి. మనం ఏదైనా వ్యాపార వ్యవహారాలు అన్ని విషయాల్లో పెట్టుబడులు పెట్టినప్పుడు దానికి తగినంత ఉపయోగం కనపడకపోవచ్చు. అయితే అట్లాంటి ఉపయోగం రావడానికి ఇంకా సమయం, సందర్భం పట్టే అవకాశం ఉంటుంది. తొందరగా ఆలోచన చేసి ఇంకా రాలేదనే ఆలోచన పెట్టుకోకూడదు. అలాగే భాగ్యస్థితిలో సాధారణంగా ఉంటుంది. భాగ్యస్థితి మనకి అనుకూలంగా ఉన్నట్టే ఉన్నా కానీ పూర్తి అనుకూలత తక్కువ. వ్యాపార వ్యవహారాదులు కొత్తగా పెట్టడానికి, కొత్త ప్రయత్నాలు చేయడానికి ఇది అనుకూలమైన సమయం కాదని గుర్తుంచుకోవాలి. గతంలో పెట్టిన పెట్టుబడులకి కొంత సంతృప్తి ఉన్నప్పటికీ కూడా, అలాగే బంధుమిత్రుల సమూహం వలన దానికి అసంతృప్తిని కూడా కలగజేస్తారు. అటువంటి పరిస్థితులు కనబడుతుంటాయి. మనం చేసిన పనులకి వాళ్ళు వ్యాఖ్యానించే అవకాశం, అలాగే వంకలు పెట్టే అవకాశం ఉంటుంటుంది. కాబట్టి మన వరకు సంతృప్తి ఉన్నప్పటికీ కూడా టోటల్గా అసంతృప్తిని కలగజేసే విధానం కొంతమంది ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారం కొంత జాగ్రత్తగానే ఉండాలి. ఉద్యోగ స్థితిగతులు అంతా కూడా కొంత సాధారణంగానే ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగ వ్యవహారాలు అన్నీ కూడా దాంట్లో మన గుర్తింపు తగ్గుతుంది. పని చేసిన, శ్రమ చేసినప్పటికీ కూడా ఆ శ్రమకు తగిన గుర్తింపు లభించదు. అయితే మనం దానికోసం ఎదురు చూసుకుంటూ ఏదైనా మనల్ని పొగడాలి, అలాగే మన పనికి గుర్తింపు రావాలి అనే ఆలోచన చేసే వాళ్ళకి ఇది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ మన పని మనం చేసుకుంటూ పోవడం, వాళ్ళ మాటలు వాళ్ళు అనుకోవడం అట్లా ఇబ్బంది అనిపించదు. కానీ ఎదురు చూసిన వాళ్ళకి మాత్రం ఇది తప్పకుండా ఇబ్బంది కలిగే అవకాశమే ఉంటుంది. అలాగే మన పనే కాకుండా ఇతరుల పని కూడా మన మీద పెట్టి ఇంకా ఎక్కువ పని చేయించే అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగ స్థితిగతుల్లో సమయం ఎక్కువ కేటాయించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో సాధారణంగానే ఉంటుంది. ఇంకా కూడా సరైన గుర్తింపు, సరైన వ్యవహారాదులు రాలేదని ఒక అభిప్రాయం అయితే ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఈ మిగిలిన విషయాల్లో మనం ఏదైనా పాత రోజుల్లో పెట్టిన పెట్టుబడులు అయితే లాభసాటిగానే ఉంటాయి. కొత్తగా ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి, కొత్తగా ఏదైనా డిపాజిట్లు చేయడానికి ఇది అనుకూలమైన సమయం కాదు. ఏదైనా అనవసరమైన వస్తువులు కొనే అవకాశం ఉంటుంది. మనం కొన్న వస్తువుల్ని కొద్ది రోజుల్లోనే ధరలు తగ్గిపోవడం, అలాగే మనం షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ మొదలైన చోట పెట్టుబడి పెట్టినప్పుడు దాంట్లో ఇట్లాంటి సమస్యలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ వారం వరకు వాయిదా వేసుకుంటే బాగుంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి సరైన సమయం కాదని గుర్తుంచుకోవాలి. అలాగే ఈ వారం కొత్త ప్రయత్నాలు ఏదీ చేయకూడదు. ఎవరితోటైనా మాట్లాడినా ముక్తసరిగా అవసరానికి తగినట్టుగానే మాట్లాడితేనే బాగుంటుంది. దాన్ని దాటితే కొంత ఏదో ఒక రకమైన వాగ్దోషాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సాధారణమైన ఖర్చులు, వ్యవహారాదులు ఉంటూ ఉంటాయి. అయితే పెద్దగా ఇబ్బందికరమైన కాకపోయినా విలాసమైన వస్తువులు కొనేటప్పుడు మాత్రం బాగా జాగ్రత్తగానే ఉండాలి. అతి ఖరీదైన వస్తువులు, విలాసమైన వస్తువులు అవసరం లేకుండా తీసుకోవడం,
తర్వాత బాధపడటం లాంటి పనులు చేసే అవకాశం ఉంటుంది. అలాగే డంబాలకు పోయి ఇతరులకి దాన ధర్మాలు చేయటం, లేకపోతే బహుమతులుగా ఏదైనా ఇవ్వడం, ఇలాంటి పనులు చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి వ్యవహారాల్లో కొంత జాగ్రత్తగా ఉండకపోతే తర్వాత బాధపడవలసి వస్తుంటుంది. కాబట్టి ఈ వారం కొంత మధ్యస్థంగానే ఉంది. కాబట్టి ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ మిథున రాశి వాళ్ళు ఆంజనేయ స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.